హలో ఫ్రెండ్స్, ఈరోజు చెన్నైలో మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ అయిన టీ నగర్ మార్కెట్కి వెళ్తున్నాము. అక్కడ షాపింగ్ ఏరియా గురించి చాలామంది మీకు చెప్పుంటారు, వెజిటబుల్ మార్కెట్ గురించి ఎవరు చెప్పుండ్రు. ఈరోజు మనం అక్కడికే వెళ్తున్నాము. షాపింగ్ ఏరియాస్లో ఎలా ఈ స్ట్రీట్ ఫుడ్, ఈ జ్యూసెస్, షుగర్ కేన్ జ్యూస్ ఇవన్నీ ఫేమస్. ఈ వెజిటబుల్ మార్కెట్ పక్కన కూడా అవన్నీ ఉన్నాయి. అంటే మిర్చి బజ్జీ, గుడ్డు బోండాలు, ఇంకా ఈ జ్యూస్లు, శాండ్విచ్లు, ఈ చెరుకు రసాలు ఇవన్నీ కూడా వెజిటబుల్ మార్కెట్ పక్కన కూడా అవైలబుల్లో ఉన్నాయి. ఇంకా షాపింగ్, క్లాతింగ్స్, వాటికి వీటికి డిస్టెన్స్ మధ్యలో ఒక 1 కిలోమీటర్ ఉంటుంది అంతే. సో ఈరోజు అయితే మనం ఫస్ట్ వెజిటబుల్ మార్కెట్కి వచ్చేసాము. వెళ్ళే ముందు అంటే బ్యాగ్స్ అవి మొయ్యాలి కాబట్టి ఎనర్జీ కోసం చెరుకు రసం తాగేసి లోపలికి వచ్చాము. ఇక్కడ చూసారంటే ఎలా ఉంటుందంటే, ఇక్కడ ప్లేట్స్లో పెట్టి ఉంచారు కదా వెజిటబుల్స్, అలా ఉన్నది ఒక ప్లేట్ 10 రూపీస్ లేదా ఒక ప్లేట్ 20 రూపీస్కి సేల్ చేస్తారు. కాకుండా హోల్సేల్గా కూడా ఇక్కడ సేల్ చేస్తారు. అంటే ఇప్పుడు మామిడికాయల సీజన్, సమ్మర్ కాబట్టి కేజీ 50 నుంచి కేజీ 80, కేజీ 100 వరకు ఉంది. అదేంటి ఒకే మామిడికాయ ఇన్ని రేట్స్లో ఉండడం ఎందుకు అనుకుంటున్నారు? క్వాలిటీ బట్టి, లేదా ఇంకా పులుపు, లేదా మామిడికాయ యొక్క వెరైటీ బట్టి కాస్ట్ అనేది ఉంటుంది. టొమాటోలు చూసారా ఎంత పడిపోయిందో, కేజీ 12 రూపాయలని, 2.5 కేజీ 25 రూపాయలని చెప్పి వేస్తున్నారు. తెల్లగడ్డ మాత్రం ఈ మార్కెట్లో ఉన్న కాస్ట్లీయెస్ట్ ఐటమ్ అని చెప్పొచ్చు. ఎప్పుడు కూడా రేట్ ఎక్కువగా ఉండే ఒక ఐటమ్ అంటే అది తెల్లగడ్డ. తెల్లపాయ అంటారు కదా, దాన్ని గార్లిక్నే తెల్లగడ్డ అంటారు కొన్ని ప్రాంతాల్లో. ఇంకా హెల్త్కి మంచిది కాబట్టి జింజర్, గార్లిక్ ఏ కాస్ట్ ఉన్నా, ఏ ప్రైస్ ఉన్నా అదైతే మాత్రం మిస్ చేయకుండా తీసుకుంటాము. ఇంకా ఆనియన్, టొమాటోస్ అనేది చాలా డిషెస్కి మ్యాండేటరీ కాబట్టి అవి కూడా డిఫాల్ట్గా ఏ కాస్ట్ ఉన్నా కూడా తీసుకుంటాం. ఇది ప్రతి ఒక్క ఇంట్లో జరిగే విషయమే. ఆనియన్స్ అయితే ఇప్పుడు 2 కేజీలు 50లో ఉన్నాయి. ఇంకా బంగాళాదుంపలు అయితే కేజీ 30లో ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడికి అక్కడికి మిగతా షాప్స్కి తేడా ఏంటి అని చూసినట్లయితే, ఇక్కడ వెయిట్స్ అంటే ఇప్పుడు 1 కేజీ వెయిట్ మనం అడిగామనుకోండి, సూపర్ మార్కెట్స్లో వెళ్ళి తీసినప్పుడు 1.1 ఉన్నా, 1.02 ఉన్నా దానికి తగిన ఆ ప్రైస్ అనేది పడుతుంది. కానీ ఇక్కడ అలా ఉండదు. అంటే ఇప్పుడు కొన్ని ప్రైస్ తక్కువ ఐటమ్ అనుకోండి, ఇంకా మనం ఈవినింగ్, నైట్ ఆ టైమ్స్లో వచ్చామనుకోండి మార్కెట్కి, 1.5 కేజీ వేసి ఒక 5 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చి తీసుకోండి అమ్మా సరిపోతుంది అంటారు. లేదా 1 కేజీ అడిగితే 1 కేజీ 200 గ్రామ్స్ ఉంటుంది. ఇలా కొంచెం వెయిట్ అనేది మరీ స్ట్రిక్ట్గా, స్ట్రింజెంట్గా వేయకుండా క్యాజువల్గా వేస్తారు. ఇంకా ఇక్కడ ఎందుకలా అంటే, చాలామంది ఇప్పుడు చెన్నైలో స్ట్రీట్ ఫుడ్స్, హోటల్స్, రెస్టారెంట్స్ అన్నీ ఎక్కువ కాబట్టి అందరూ కూడా ఇక్కడే వచ్చి తీస్తారు. ఒకటి కోయంబేడు మార్కెట్ వీడియో కూడా ఆల్రెడీ వేశాను, చూడకపోతే చూడండి. అక్కడ దగ్గర ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్తారు. ఇంకా టీ నగర్కి సమీపంలో ఉన్న మొత్తం ఫుడ్ అంగడిలో కూడా ఇక్కడ ఈ మార్కెట్ బేస్ చేసే వెజిటబుల్స్ తీస్తారు కాబట్టి హోల్సేల్ ధరల్లో ఇచ్చేస్తారు. వాళ్ళకైతే వెయిట్స్, ప్రైస్ అన్నిట్లో కూడా బార్గెనింగ్ ఉంటుంది. ఇంకా చాలా విచ్చలవిడిగా కుప్పలుగా ఇచ్చేస్తారు అనమాట. ఇంకా అది సమ్మర్ స్టార్ట్ అయిన తర్వాత ఇది వరకు బీట్రూట్లు అయితే 120, 150 కేజీ అని తీసేవాళ్ళం. కానీ ఇప్పుడు మరి 30, 20 కూడా దొరుకుతుంది. సో క్వాలిటీ బట్టి డిఫర్ అవుతుంది ప్రైస్. ఇంకా ఇక్కడ ఎప్పుడు మేము ఇక్కడికి వచ్చిన బజ్జీ మిరపకాయలు అంటే అవి నార్మల్గా సూపర్ మార్కెట్స్లో అంతగా దొరకవు కాబట్టి ఇక్కడికి వస్తే మేము తప్పకుండా తీసే ఐటమ్స్లో అదొకటి. చూసారా, ప్రతిదీ కూడా కేజీ 20, కేజీ 30. క్యారెట్స్ అయితే కేజీ 20 ఎక్కువగా ఉంది, కేజీ 30 ఉండేది క్వాలిటీ చాలా బాగుంది. అంటే కొంచెం కూడా నల్ల మచ్చలు అవి లేకుండా ఉంది. 20 ఉండేది కొంచెం నల్ల మచ్చలు వాడింది అలా ఉంది. అదే డిఫరెన్స్. ఇంకా క్యాప్సికమ్ అయితే 30 రూపీస్ కేజీ. ఇప్పుడు సమ్మర్లో ఫస్ట్ టైం చూస్తున్నాము. ఇది వరకు అయితే క్యాప్సికమ్ 1/2 కేజీ 30 ఉండేది. ఇంకా రాడిష్ కూడా కేజీ 20 అయిపోయింది. ఇదే మనం సూపర్ మార్కెట్స్కి వెళ్ళాం అనుకోండి, మినిమం రాడిష్ కేజీ 30 అన్నా 35 అన్నా ఉంటుంది. సో ఆ డిఫరెన్స్ బట్టే మనం ఎక్కడ హోల్సేల్ మార్కెట్లో తీయాలా, షాప్స్లో తీయాలా అని డిసైడ్ చేసుకోవచ్చు. సపోజ్ మనం ఇద్దరికే వంట లేదా ఒకరే ఉన్నాం ఫ్యామిలీలో అంటే సూపర్ మార్కెట్స్లో ఏదో ఒక 100 గ్రామ్ 200 గ్రామ్ తీసుకుంటే సరిపోతుంది. లేదు ఇంటికి గెస్ట్స్ ఎక్కువ మంది వస్తున్నారు, లేదా వెకేషన్కి చాలామంది వస్తారు, అలా ఉన్న సమయాల్లో మాత్రం మేము ఇక్కడ హోల్సేల్లో వెళ్ళి వెజిటబుల్స్ అవి తీసుకుంటాం. అంటే చాలామంది వస్తాం కాబట్టి కేజీగా తీసుకున్నా కూడా అలా సరిపోతుంది. మరి ఒకరిద్దరు ఉండి కేజీలు తీసుకెళ్ళి ధర తక్కువ అని చెప్పి తీసుకెళ్ళి ఏం చేసుకోలేం కదా. అంటే వెజిటబుల్స్ వాడిపోతాయి, ఇంకా అవి ఎక్కువ నిలవ ఉండవు. కాబట్టి మీకు ఆ యూసేజ్ ఓకే, మనకి ఇంత సరిపోతుంది, కేజీ ఒక వెజిటబుల్ తీస్తే అది పాడు కాకుండా తినేస్తాం అనుకుంటే
మీరు ఇటువంటి హోల్సేల్ మార్కెట్స్ ట్రై చేసి చూడండి. బీట్రూట్ అయితే 150, 120 కేజీ అని చూసి 20 రూపాయలు కేజీ చూస్తున్నాం. ఎంతంత పెద్దది ఉందో చూసారా? సేమ్ ఇదే షాప్లో ఒకప్పుడు అంత కాస్ట్లీగా కూడా తీసాం, జస్ట్ ఒక 1.5 month బ్యాక్. ఇక్కడ ఈ వంకాయలు ఉన్నాయి కదా, ఈ మార్కెట్ మొత్తానికి అవే అంత చిన్నవి, అంత వాడిపోయినవి. 10 రూపాయలకి మొత్తం ఇచ్చేస్తాను తీసుకోండి అమ్మా అన్నారు. వద్దులే అని చెప్పాం. అంటే వెజిటబుల్స్ మనం తీసుకొచ్చి మనం ఒక 4 రోజులు ఫ్రిడ్జ్లో ఉంచుతాం, అవి ఇంకా కొంచెం వాడతాయి. మరి ఇంకా వాడినవే తీసుకెళ్ళి ఇంకొక 4 రోజులు మనం ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి, అయిపోతాం, అస్సలు తినలేము. వాటిలో న్యూట్రిషన్స్ ఉండవు, వాటిలో రుచి కూడా ఉండదు. మోస్ట్లీ ఇంటికి పక్కన మార్కెట్స్ ఉన్నవారైతే డైలీ మార్నింగ్ వచ్చి ఫ్రెష్గా ఆ రోజు ఏది కావాలో ఆ వెజిటబుల్స్ తీసుకెళ్ళి వండుకుంటారు. అదైతే బెస్ట్ హ్యాబిట్ అని చెప్పొచ్చు. దూరం ఎక్కువ ఉన్న వల్ల అలా వెళ్ళలేము, ఇంకా టైం అయిపోతుంది ఆఫీస్కి, కాలేజ్కి, స్కూల్కి అనుకునేవారు కష్టం కాబట్టి ఇలా తీసుకెళ్తారు వీక్లీ వన్స్ లేదా 15 days once. ఇక్కడైతే దోసకాయలు పచ్చడి చేయాలి అంటే కార్తీక దీపం సీరియల్ చూసే ప్రతి ఒక్కరికి దోసకాయతో పచ్చడి చేస్తారనే విషయం తెలుసుంటుంది. సో మేమైతే ఫస్ట్ టైం ట్రై చేద్దామని చెప్పి తీసుకున్నాము. దోసకాయలు అయితే ఇక్కడ తిన దగ్గర ఫ్రెష్గా ఉంది కాబట్టి తను ½ kg 20 అంటే kg 40కి ఇచ్చాడు. మిగతా మార్కెట్ మొత్తం కూడా kg 20కే ఉంది. సరే, మనం ఇప్పుడు ఆ kg 20 అనేది తీయాలా లేదా kg 40 అనేది తీయాలా, మీరు ఎందుకు 40 అనేది తీసుకున్నారన్న క్వశ్చన్ వస్తుంది కదా. అంటే ఫ్రెష్గా ఉంటుంది, పచ్చళ్ళు అనేది కొంచెం నిల్వ ఉంచి తినే ఐటెం కాబట్టి అది వీలైనంత వరకు ఫ్రెష్ వెజిటబుల్స్తో చేస్తే బాగుంటుంది. ఇంకా క్యాబేజ్ అయితే పీస్ 10 రూపీస్కి అమ్ముతున్నారు. బీరకాయలు అసలు ఎప్పుడూ కూడా kg 30-40కి ఉండనే ఉండదు, ½ kg 40 అంటారు, కానీ ఈసారి kg 30కే 40కే ఉంది. చూసారా ఎలా ఉందో, కుప్పలు కుప్పలుగా. బెండకాయలు అయితే చూస్తే అన్నిటినీ తీసుకుందాము అనేటట్టు అంత ఫ్రెష్గా ఉంది. kg 20 అని ఉంది, కానీ బెండకాయలు ఎక్కువగా తీసుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టి వాడి కుళ్ళిపోతాయి కాబట్టి దిట్టంగానే తీసుకుంటాం. ఇప్పుడు ఇంట్లో ఒక జాయింట్ ఫ్యామిలీ అనుకోండి, ఒక 7-8 మంది ఉంటారు, 10 మంది ఉంటారంటే వాళ్ళకి అసలు 1 kg వెజిటబుల్ అనేది ఒక పూటకి సరిపోతుంది. అలా ఇప్పుడు ఎక్కడుందండి, అన్నీ న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయాయి. ఇంకా ఏది తీసుకెళ్ళినా ఎక్కువ అవుతుంది. అందులో సగం మంది చూసిగా ఈ వెజిటబుల్ వద్దు, ఆ వెజిటబుల్ వద్దు అంటారు. కొంతమంది నాకు ఫుడ్డే వద్దు, నేను బయట తింటా అంటారు. ఇలాంటి టైంలో ఇలా వెజిటబుల్స్ తీసుకెళ్ళి ఏం చేయలేదు కదా. సో మన ఇంట్లో ఎలా ఉందో దాని తగినట్టుగా మనం ప్లాన్ చేసుకోవాలి. ఎలా తీయాలి, ఎంత తీయాలి అనే క్వాంటిటీస్ మాత్రం. క్వాలిటీ వైజ్ చూస్తే ఇక్కడ అన్ని క్వాలిటీస్ ఉంటాయి. అంటే టాప్గా బాగున్న వెజిటబుల్ ఉంటుంది, వాడినవి కూడా ఉంటాయి. ఇప్పుడు వీళ్ళు ఒక్కొక్కసారి ఎలా చేస్తారంటే వాళ్ళ పాత స్టాక్ ఏదైతే ఉంటుందో దాన్ని వెనక పక్క అంటే వాళ్ళ చేతికి వాటంగా ఉండే పక్క పెట్టుకుని పైన మనకి చూడడానికి చాలా ఫ్రెష్గా ఉన్న వెజిటబుల్స్ పెడతారు. మనం అడిగామనుకోండి వెయిట్ ముందు నుంచి ఐటమ్స్ తీయకుండా వాళ్ళ చేతికి ఏది దగ్గర ఉందో దాంతో నుంచి వేస్తారు. అంటే మనకి ఫ్రెష్గా ఉందబ్బా అని కొన్న ఐటమ్ కూడా ఇంటికి వచ్చి చూసిన తర్వాత చాలా వాడిపోయింది, ఏంటి ఇలా ఉంది, మనం చూసినప్పుడు ఇలా లేదే, ఒకవేళ మనం క్యారీ చేసుకొచ్చేటప్పుడు వాడిపోయిందేమో అని మనం అనుకుంటాం, కానీ కాదు. ఇప్పుడు చూసారా, మేము ఈ గెడ్డలు అడిగాం, సామగడ్డలు వెనక నుంచి తీశాడు. మొత్తం కూడా చిన్న చిన్నవి, ముందర చూస్తే అన్ని పెద్దవి, వెనక చూస్తే అన్ని చిన్నవి. నాకు అవి వద్దు అని చెప్పి దాని దగ్గర ఫైట్ చేసి మళ్ళీ పెద్దవే తీసుకున్నాము. సో ఇటువంటి ఫ్రాడ్స్ అండ్ ఫోర్జరీస్ చాలా జరుగుతాయి. సో కేర్ఫుల్గా ఉండండి. మీరు ఏది తీయాలనుకున్నా వాళ్ళు వెయిట్ వేస్తారు కదా, ఆ టైంలో చెక్ చేసుకోండి. సగం అంటే కాస్ట్లీగా ఐటమ్స్ ఉన్నప్పుడు వెనక నుంచి తీసేవన్నీ కూడా డమ్మీగా ఉంటాయి, వెజిటబుల్స్ వాడిపోయినవి. సో ఏదో ప్రైస్ అన్నా తగ్గించమని చెప్పండి, లేదా వేరే అంగిట్లో వెళ్ళి క్వాలిటీ చెక్ చేసి తీసుకోండి. వాళ్ళు వేసింది బ్లైండ్గా తీసుకున్నారో ఇంకా అంతే. మరి ఇప్పుడైతే ఈ గుమ్మడికాయలన్నీ కూడా చాలా తక్కువ ధరలో దొరుకుతున్నాయి. ఇది సాంబార్లో వేసి చేశారనుకోండి టేస్ట్ అద్దరిపోతుంది, అందుకని తీసుకుంటాం అన్నమాట గుమ్మడికాయలు ఒక బద్ద మాత్రం ఎప్పుడు. ఇక్కడ చూసారా, మామిడికాయలు 30 రూపాయల కేజీ కూడా ఉంది. అంటే 30 నుంచే ఉంది, మరి ఎందుకు మీరు 50-80 తీస్తున్నారంటే 30లో ఉన్నది కొంచెం పండిపోయి ఉంటుంది. అంటే మామిడికాయ మనము పచ్చళ్ళు కానీ లేదా ఊరగాయ కానీ ఇంకా సాంబార్ వీటిల్లో వేస్తాం కదా, వాటికి కొంచెం తీపి పడింది సెట్ అవ్వదు కాబట్టి ఆ 35 తీసుకోకుండా 50 అటు వెళ్తున్నాం. సో మన నీడ్ బట్టి, లేదు నేను ఊరికి కొనుక్కొని తింటా, ఉప్పు కారం చల్లుకొని తింటా అంటే మీరు దానికి తగినట్టుగా తీసుకోవచ్చు. ఇంకా ఆకుకూరలు చూసినట్లయితే ఇక్కడ చాలా చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఈ స్ప్రింగ్ ఆనియన్స్ అంటారు కదా, అవైతే ఆనియన్ కింద ఆనియన్తో పాటు చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఇంకా గోగాకు, ఇవన్నీ కూడా సూపర్ మార్కెట్స్లో మార్నింగ్ స్టాక్ వచ్చినప్పుడు భలే ఉంటుంది, ఆ తర్వాత పోన్ వాడిపోయి ఉంటుంది. కానీ ఇక్కడ ఈ మార్కెట్లో మాత్రం నైట్ వచ్చినా కూడా ఫ్రెష్గానే ఉంది. అది ఎలా మెయింటైన్ చేస్తుందో తెలియట్లేదు. కానీ ఒక్క కూరకు ఉంది, ఒకటి లేదు అని చెప్పలేము. అన్ని
కూరాకులు ఒకటిగా చూడొచ్చు. ఇంకా ఒక్క షాప్ కాదు, ఈ మార్కెట్ మొత్తం కూడా అక్కడక్కడ ఉన్నాయి షాప్స్. సో మీరు ఫస్ట్ ఎంట్రన్స్లో ఒక షాప్ చూసాము, అక్కడ బాగుందని చెప్పి అక్కడే కొనేయకుండా ఫస్ట్ ఒక వాక్ మార్కెట్ ఫస్ట్ నుంచి ఎండ్ వరకు వెళ్ళండి. సో ప్రైసెస్ ఏ రేంజ్లో ఉందని తెలిసిపోతుంది. కొన్ని వెజిటబుల్స్ అన్ని షాప్స్లో ఒకే రేట్లో ఉంటాయి, కొన్ని వెజిటబుల్స్ ఒక చోట తక్కువ ఉంటుంది, ఒక చోట ఎక్కువ ఉంటుంది. సో వాటి క్వాలిటీ చూడండి, అవి బాగానే ఉన్నాయనిపిస్తే తక్కువ ఉన్న చోటే తీసుకోవచ్చు. లేదు తక్కువగా రేట్ ఉంది కానీ క్వాలిటీ బాగాలేదంటే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్న చోటుకే వెళ్ళి తీసుకోవాలి. సో మన చాయిస్ మన చేతిలోనే ఉంటుంది. ఇంకా ఇక్కడ మునక్కాయలు, మేమైతే అసలు మునక్కాయలు అప్పుడు మా ఇంట్లో చెట్టు ఉండేదండి, మునగ చెట్టు. అప్పుడు ఎప్పుడు ఈ మునగాకు, మునక్కాడ ఇవన్నీ తినేవాళ్ళము. ఇప్పుడు వాటిని ఇక్కడ అమ్ముతున్నారు. మునగాకు అయితే కట్ట 30 రూపాయలు అంటున్నారండి. ఇంట్లో అలా ఎంచుకుని ఫ్రెష్గా తిన్నప్పుడు ఆ ఫీల్ అయితే మాకు ఇప్పుడు 30 రూపాయలు కట్టించి తీసుకున్నప్పుడు కలగట్లేదు. ఇంకా మునక్కాడలు అయితే 10 రూపాయలకి ఒక కట్ట వస్తుంది ఇప్పుడైతే. ఇది అలసంద కాయలు చూసారా, కేజీ 20 అంట. అంత అలసందలు తీసుకెళ్తే అసలు ఇప్పుడు ఈ కాలంలో ఎవరండి తింటున్నారు? అప్పట్లో ఏదైతే స్ట్రెంగ్త్, బలం అని చెప్పి తిన్నారో మోస్ట్లీ ఆ వెజిటబుల్స్ అన్నీ ఇప్పుడు చాలామంది ఇంట్లో ఉన్న పిల్లలకి అసలు తెలియడం కూడా లేదు. ఇంకా ఈ మార్కెట్ మొత్తానికి ఈ ఒక్క షాప్లో మాత్రం క్యాప్సికమ్ 3 కలర్స్లో లభిస్తుందండి. అండ్ గ్రీన్ ఎప్పుడు కామనే కాబట్టి దీని దగ్గర ఎల్లో అండ్ రెడ్కి క్రేజ్ ఎక్కువ, ఎందుకంటే చూడడానికి కలర్ఫుల్గా ఉంటుంది. ఫ్రైడ్ రైస్ అవి చేస్తే కలర్ అండ్ లుక్ అదిరిపోతుంది కాబట్టి ఇదైతే మేము ఎప్పుడూ ఒకటి తీసుకుంటాం. గ్రీన్ క్యాప్సికమ్ అయితే కేజీ, హాఫ్ కేజీ తీసుకుంటాం. ఇది కలర్ కోసం ఒక ప్లేట్ లేదా 2 ప్లేట్ తీసుకుంటాం. ఎల్లో అండ్ రెడ్ క్యాప్సికమ్ ఎప్పుడు కూడా కాస్ట్లీ, అంటే ఇది 10 రూపీస్ అంటే అది 20 రూపీస్ అవుతుంది, ఇది 20 అంటే అది 40కి వస్తుంది అలా. ఇక్కడ కాయగూరలకు ఎలా విడివిడిగా షాప్స్ ఉన్నాయో అలానే కొత్తిమీర, పుదీనా ఈ ఐటమ్స్కి మాత్రం తనిగా షాప్స్ చాలా ఉన్నాయి. ఇంకా ఒట్టి పచ్చిమిర్చి మాత్రం సేల్ చేసే షాప్స్ ఉన్నాయి, ఇంకా అల్లం మాత్రం సేల్ చేసేవి, అలా విడివిడిగా ఉంటాయి. మనకి చూసిన వెంటనే అల్లం వెల్లుల్లి అంటే ఆ షాప్కి వెళ్ళాలి, ఇంకా కొత్తిమీర, పుదీనా అంటే ఈ షాప్కి వెళ్ళాలి అని చెప్పి ఒక అట్రాక్షన్ కలుగుతుంది. అవి స్పెషల్ షాప్స్ అన్నమాట. మిగతా షాప్స్లో కూడా ఇవన్నీ కలిసి లభిస్తాయి మనకి. అంటే ఒకే చోటే మొత్తం కొనాలన్న రూల్ లేదు కాబట్టి ఎక్కడ ఏ షాప్లో ఏది కావాలంటే తీసుకోవచ్చు. ఇక్కడ చూసారా, ఒకే షాప్లో ఆనియన్ 3 ప్రైస్ రేంజెస్లో ఉంది. సో కొంతమంది నాకు టైం ఎక్కువ ఉంది, కొంచెం పుచ్చు వాడు అటువంటివి ఉన్నా నేను క్లీన్ చేసుకుని వండుకుంటాను, నాకు ధర తక్కువ ఉంటే చాలనుకుంటారు. కొంతమంది నాకు టైం ఉండదు, నాకు క్వాలిటీ బాగుంటే టక్ వంట చేసుకుని బయలుదేరేస్తా వర్క్కి అనుకుంటారు. సో మనకి ఎటువంటి నీడ్ ఉందో దానికి తగిన అన్నిటికీ సొల్యూషన్ వీళ్ళ దగ్గర ఉంటుంది. సో కాస్ట్లీగా కావాలి, క్వాలిటీ కావాలన్నా ఉంది, లేదు బాగా చీప్గా కావాలి, నాకు కావాల్సినంత టైం ఉంది నిదానంగా చేసుకుంటా అన్నా ఓకే. ఇక్కడ చూసారా టొమాటోస్ 2 కేజీ 30 అని పెట్టారు కదా, బయట ఉన్న టొమాటోస్ అన్నీ పక్కాగా ఉంటాయి. ఇదైతే 1 కేజీకి 10 రూపాయలే అంట టొమాటో, కానీ దాని క్వాలిటీ బాగాలేదు కాబట్టి మేమైతే 15 per కేజీకి వెళ్ళాము. దాంతో కూడా తను ముందర పెట్టిన టొమాటోస్ వేరే, లోపల ఉన్న టొమాటోస్ వేరే, కానీ వాళ్ళు మనల్ని పిక్ చేసుకొని ఇవ్వరు అటువంటి చోట్ల. కొన్ని షాప్స్ అలో చేస్తారు కానీ కొంతమంది అలో చేయరు అలా పిక్ చేసుకోవడానికి. కాబట్టి నిదానంగా చూసుకోవాలి, ఎక్కడ కొనాలి అనేది డిసైడ్ చేసుకుని ఆ షాప్లో వెళ్ళి కొనాలి. ఇక్కడ మనకి సదుపాయం ఏంటి అంటే క్యాష్ ఉంది. కొన్ని షాప్స్ మాత్రం గూగుల్ పే యాక్సెప్ట్ చేయట్లేదు, బట్ చాలా 95% ఆఫ్ ద షాప్స్ గూగుల్ పే యాక్సెప్ట్ చేస్తున్నారు. చాలా తక్కువ మంది, ఈవెన్ దో గూగుల్ పే ఆప్షన్ ఉన్నా, క్యూఆర్ కోడ్స్ అటువంటివన్నీ ఉన్నా కూడా యూపీఐ పేమెంట్ అలో చేయకుండా క్యాషే కావాలంటున్నారు. అది ఎందుకో తెలియట్లేదు. కొంతమంది మేబీ క్రౌడ్ ఎక్కువ ఉన్నప్పుడు ఇంకా క్యూఆర్ కోడ్ అవన్నీ చెక్ చేసుకోవడం, వాళ్ళు పంపించారో లేదో ఎలా చెక్ చేసుకోవడం తెలియదు, ఆ యూపీఐ పేమెంట్స్ మోడ్స్ కాన్ఫిడెంట్గా లేదు అనుకున్న వారైతే క్యూఆర్ లేదా ఏం లేదు క్యాష్ ఇచ్చేళ్ళండి అన్నట్టుగా చెప్తున్నారు. అండ్ మినిమం మీరు ఈ హోల్సేల్ మార్కెట్కి వచ్చారంటే తప్పకుండా అన్ని వెరైటీస్లో ఒక్కొక్క కాయ ఒక్కొక్క కేజీ తీసుకున్నా కూడా దాదాపు 4 బ్యాగులు పడతాయి. ఇంకా ఇక్కడ కోకోనట్స్ వాటికన్నిటికీ తని షాప్ ఉంది, అక్కడైతే ఫుల్ క్రౌడ్ ఉందని చెప్పి ఆ కోకోనట్ షాప్ దగ్గర వీడియో తీయడానికి అవ్వలేదు. అంటే టెంకాయలు అవి కూడా రేంజెస్ 20, 30, 40లో ఉన్నాయి కాయ సైజు బట్టి. ఇంకా స్వీట్ కార్న్స్ కేజీ 50 అమ్ముతున్నారు. ప్లస్ ఇక్కడ చూసారా సొరకాయలని, కీరకాయలని, ఇంకా పొట్లకాయలు. ఇక్కడ లేని కాయలు అన్నట్టు లేవండి. వంకాయల్లో మాత్రం దాదాపు 5 రకాలు చూసాము.
గెన్సుగడ్డలు, ఇంకా ముల్లంగి రెడ్ కలర్లో ఉంటుంది కదా, నాటు ముల్లంగి, అది అన్నీ కూడా ఉన్నాయి. కాకరకాయ కూడా 3 రకాలు ఉన్నాయి, అంటే చిన్న చిన్నవి, ఇంకా మోడరేట్ సైజు, చాలా పెద్దగా కాకరకాయలు అని చెప్పి. సో కోరిన వాళ్ళకి కోరినన్ని రకాలు ఇక్కడ ఉన్నాయి. కానీ మనకి ఆ కడుపు ఉండాలే, కానీ ఇక్కడ తీసుకెళ్తే వెరైటీస్ అదిరిపోతాయి. అంటే వెజ్లో ఇన్ని రకాల ఆప్షన్స్ ఉన్నాయండి. చాలామంది నాన్ వెజ్ ఇష్టం అంటారు, కానీ అందులో నాకు తెలిసి చికెను, మటను, గుడ్డు, చేప ఇది తప్ప మిగతా వాటిని తినేవాళ్ళు చాలా తక్కువ కదా. అంటే ఒక 4 ఐటమ్స్ ఉన్న నాన్ వెజ్కి ఉన్న క్రేజు వెజ్కి ఎందుకు లేదా అనిపిస్తుంది. ఇక్కడైతే ఇన్ని వెరైటీస్ ఉన్నాయి. ప్లస్ వీటితో ఒక్కొక్క డిష్, అంటే ఒకరోజు పులుసు, ఒకరోజు వేయించడం, ఒకరోజు డీప్ ఫ్రై, ఒకరోజు తవా ఫ్రై అని చేస్తే కూడా ఎన్ని వెరైటీస్ వస్తాయో కదా. మీరు చెన్నైలో ఉంటే టీనగర్కి షాపింగ్కి వెళ్ళినప్పుడు కానీ, లేదా బోర్ కొట్టినప్పుడు కానీ వెజిటబుల్ మార్కెట్కి ఒకసారి వెళ్ళండి. అక్కడ వెళ్ళిన తర్వాత ఇది కొనేద్దాం అది కొనేద్దాం అని ఆరాటం ఎక్కువ ఉంటుంది. సో ఆరాటాన్ని కొంచెం కంట్రోల్ చేసి మీకు ఎంత తినగలుగుతారో, మీకు సరిపడా ఎంత ఉంటే సరిపోతుందో దాన్ని డిసైడ్ చేసుకొని తీసుకోవచ్చు. బెస్ట్ ప్రైసెస్లో ఉంటాయి కాబట్టి. ఇంకా లగేజ్ మోసుకోవడం, వాటిని కమ్యూట్లో తీసుకువెళ్ళడం, వీటి గురించి కూడా థింక్ చేసుకోండి. ఇక్కడ క్యారీ బ్యాగ్స్ అయితే అస్సలు ఇవ్వరు. సో ఓన్ బ్యాగ్ని మీరు క్యారీ చేసుకొని వెళ్ళాలి ఈ మార్కెట్కి వెళ్తే మాత్రం, అది గుర్తుంచుకోండి. సో మాదైతే ఆల్మోస్ట్ షాపింగ్ అయిపోయింది. మేము అన్నీ పర్చేస్ చేసుకున్నాము. ఇంకా బయట ఎండ్లో అరటి బొందలు, అవి అరటి ఆకులు అటువంటివి కావాలంటే లభిస్తే వాటిని కొనుక్కొని, ఇంకా లాస్ట్గా మామిడికాయలు కొనుక్కొని రిటర్న్ అయితే బయలుదేరేస్తున్నాం. మరి ఇటువంటి బెస్ట్ ప్రైసెస్లో చీప్ అండ్ బెస్ట్గా క్వాలిటీ అయిన వెజిటబుల్స్ కావాలంటే ఇక్కడికే రావాలని మీకు కూడా ఈ వీడియో ద్వారా అర్థమైంది అనుకుంటున్నాను. సో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ షేర్ చేసుకోండి. ఇంకా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా మీరు వీడియో చూస్తున్నట్లయితే తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసుకోండి. వీడియో ఇలా వేస్తే నోటిఫికేషన్స్ అలా వచ్చేస్తాయి.